SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి పార్టీ మార్పుపై స్పందించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాసెం గోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుత్తా సుఖేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ అత్యున్నత పదవితో గౌరవించినప్పటికీ వారి తనయుడు పార్టీ మారడం హేయమైన చర్య అని, పార్టీ మార్పు విషయంలో గుత్తా తీరు పార్టీకి వెన్నుపోటు పడవడం లాంటిదని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోవడం గుత్తాకు అలవాటుగా మారిందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీ ద్వారా 100 ఓట్లు కూడా మీరు వేయించలేరని విమర్శించారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గుత్తా సుఖేందర్ గారి గురించి మాట్లాడుతుందుకే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే గుత్తా సుఖేందర్ గారు మరి పార్టీ ఉన్న కాంచి ఫస్ట్లో ఆయన కాంగ్రెసు, తెలుగుదేశము, కాంగ్రెసు, మళ్ళా బీఆర్ఎస్, టీఆర్ఎస్ వచ్చి ఉన్న పదవులు తీసుకొని ఈరోజు ఆయన కొడుకు, ఆయన అసిస్టెంట్లని ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరినీ పంపించి ఈయన ఉన్నత పదవిలో ఉండి సీఎం తర్వాత సీఎం అటువంటి పోస్టుకు ఆయన శాసనమండలి చైర్మన్ అంటే మామూలు మాట కాదు. ఇక తనని కూడా ఆయన కొడుకు కూడా నిన్న జైలు అవ్వడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే పార్టీలో ఉండి పార్టీకి ఎన్నిపోటు పొడిచినట్టు ఇది కరెక్ట్ కాదు. ఆయనంతా పదవులు ఉండి వాళ్ళందరికీ కాపాడి ఎవరిని ఊకలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆయనే సొంత కొడుకే పోయింది ఇవ్వాలంటే ఆయన పోయినట్టే లెక్క ఆయన అనుకుంటుండు. అది కరెక్ట్ కాదని చెప్తున్నాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అంతే చెర్ల నీళ్ళు వస్తే కప్పలట కావు కాని ఉడుతుందట అన్నట్టుగా ఏ చెర్ల నీళ్ళుంటే చెర్ల పోయే వ్యక్తి అది కరెక్ట్ కాదు, కప్పలు లాంటి వాళ్ళు. కాబట్టి మరి దయచేసి మేము చెప్పేది ఒకటే, ఆయన ఇప్పటికైనా ఆలోచించుకొని పార్టీని సొమ్ము సాటి అన్నీ అన్వయించుకొని ఈరోజు ఇటువంటి ఎన్నిపోటు పోవడం కరెక్ట్ కాదని మేము సభ ముందు తెలియపరుస్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా వాళ్ళకి ఒకటే చెప్తున్నా, శాసనమండలిలో ఇప్పుడు ఎప్పుడైతే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అనేది చూడు, మొత్తం 7 నియోజకవర్గాల్లో జరిగిన దానికన్నా 100 ఓట్లు ఈయన కొడుకు వల్ల వస్తాయని చెప్పాను ధైర్యంగా. అప్పుడు ఈ మొగతనం ఏందో తెలుస్తుంది. వీళ్ళు సరైన మొగలు కారు, అది కరెక్ట్ కాదని చెప్తున్నాం. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా కదా వాటికన్నా మొత్తం 7 నియోజకవర్గాల మీద ఎన్నైతే వచ్చినాయో ఆ లక్షల మీద ఈయన సొంతం పోయింది కదా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో 100 ఓట్లు తెచ్చి చూపించామను. అప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి బలం ఉన్నట్టే లెక్క, లేకపోతే బలం లేనట్టు అని మేము ఈ సభ మంది తెలియపరుచుకున్నాం. జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేటీఆర్. నమస్తే. గుత్తా సుఖేందర్ రెడ్డి గారి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి గారు నిన్న పార్టీ మారడం, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం హేయమైన చర్య. మరి వాళ్ళ తండ్రి గారైనటువంటి సుఖేందర్ రెడ్డి గారికి టీఆర్ఎస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. మరి కేసీఆర్ గారు తన తర్వాత స్థానాన్ని చైర్మన్ని 2 సార్లు వాళ్ళ నాన్నగారికి ఇచ్చిరు. ఇంతకంటే ఎక్కువ ఏమి ఇవ్వాలి గౌరవం. మరి ఎంపీ టికెట్ ఇవ్వలేదని ఒక వంక చూపించి ఈరోజు పార్టీ మారుతారు. వీళ్ళు ఒక నీటి కొంగలాగా ఏ చెరువులో నీళ్లుంటే ఆ చెరువు దగ్గరికి పోవడం వీళ్ళకి అలవాటైంది. వీళ్ళని నల్గొండ ప్రజలు తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు జాయిన్ అయిన పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో మీ వల్ల ఏం ఉపయోగం ఉండదు. మీరు కనీసం ఒక 100 ఓట్లన్నా ఎక్కువ తెచ్చుకొని చూపియండి, అప్పుడు మీ సత్తా అయినా తెలుస్తుంది. మీరు నిజంగా మొగోళ్ళు అయితే ఒక 100 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మీ వల్ల తెచ్చి చూపియండి రేపు వచ్చే ఎలక్షన్లో, అప్పుడు మీ గురించి తెలుస్తుంది. కాబట్టి మీరు ఇలా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోవడం అనేది పొరపాటుగా మారిపోయింది. మిమ్మల్ని నల్గొండ ప్రజలు చీకొడుతున్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే మీకు నిదర్శనం, మీ యొక్క పనికి నిదర్శనంగా కనపడతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం.